ఎలా తయారు చేయాలో ఫస్ట్ బూందీ చేసుకోవాలి కదా. బూందీ ప్రిపరేషన్ చేస్తున్నాను. బూందీ పిండి అలా కలుపుకోవడం మీకు చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో పిండి తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ 2 గ్లాసులు నేను ఆడించుకున్న శనగపిండి తీసుకున్నాను. మనం ఇంట్లో ఆడించుకునే పిండి అయితే నీట్గా వస్తుంది. బయటకు అంత బాగుండవు కదా పిండి. మరి పంచగా కదా లంచక్కగా కదా మనం మూకుళ్ళు వేసిన వెంటనే పడేటట్లుగా కలుపుకోవాలి. అది ఎంత బాగా మనం గిల కొట్టుకుంటే అంత మంచిగా బూందీ పొంగుతుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామే. కారం కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనకి కలర్ రావాలి కదా బూందీ, దానికోసం అని చెప్పేసి అది వేసుకొని బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా ఈటెక్కింది కాబట్టి బూందీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. పెద్ద మూకుడు అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. తక్కువ నా దగ్గర లేకుండా చిన్న మూకుడుతో అలా వేస్తున్నాను. ఫైనల్లీ ఇంత బూందీ వచ్చింది. నేను ఇప్పుడు ఇందులోని పలుకులు వేపిన పప్పు అన్నీ కలుపుతాను ఫ్రెండ్స్. మన పులిహోరకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడేమో అటుకులు వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్ అటుకులు కూడా ఇలా ఎగిపోయినట్టు తీసేసుకుంటే మనకి మంచిగా కసిగా ఉంటాయి. ఆయిల్ చల్లారిపోయినంత వరకు ఉంచి తీసేస్తుంటుంది. కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, బాగుంటాయి కదా పిల్లలు తింటానికి అన్నీ చెప్పేసి. ఒకసారి వేసుకోగా మాకు ఇంత మిక్చర్ తయారయ్యింది. ఇప్పుడు దీనిలో కారం మనం కారం తినేవాళ్ళం అయితే కొద్దిగా ఎక్కువ కారం వేసుకుందాం, లేకపోతే కొంచెం తగ్గించి కారం, మళ్ళీ సాల్ట్ ఇవంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఫైనల్లీ మిక్చర్ తయారైపోయినట్లే ఫ్రెండ్స్. ఇది ఇలా తయారయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్టోరేజ్ బాక్స్లో తీసేసుకొని స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.